జంగారెడ్గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ గోల్డ్ లోన్ మోసం జరిగింది. సుమారు 10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయం కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు చలపాక రాజును ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో జంగారెడ్గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ మరియు స్థానిక పోలీసు అధికారులు జంగారెడ్గూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసం, ఆర్థిక అవకతవకలు మరియు నమ్మక ద్రోహం కేసును ఛేదించి ప్రధాన నిందితుడు చలపాక రాజును అరెస్ట్ చేశారు. విచారణలో 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న నిందితుడు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను అక్రమంగా అపహరించి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు మరియు ఇతర వస్తువులను ఉంచినట్లు గుర్తించారు. ఈ వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో సుమారు 4.449 కిలోల బంగారం మాయమైనట్లు నిర్ధారణ కాగా దాని విలువ సుమారు 10 కోట్లగా అంచనా వేయబడింది. నిందితుడు అపహరించిన బంగారాన్ని జంగారెడ్గూడెంలోని వివిధ జ్యువెలరీ దుకాణాల్లో తన పేరుతో మరియు తన తల్లిదండ్రుల పేరుతో విక్రయించినట్లు, తాకట్టు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. దర్యాప్తు బృందం నిందితుని వద్ద నుండి 10 లక్షల నగదు మరియు వివిధ జ్యువెలరీ షాపుల నుండి 4.12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ 5,81,65,000గా అంచనా వేయబడింది. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో ఎవరైనా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన జంగారెడ్గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, దర్యాప్తు బృందం మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న మరియు సహకరించిన అధికారులు సుస్మిత ఆర్ ఏఎస్పీ, ఎంవి సుభాష్ సిఐ, ఎస్ఐలు ఎన్ వీరప్రసాద్, ఎం కుటుంబరావు, ఎస్కే జబీర్, ఎస్ వల్లి పద్మ మరియు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ మొత్తం 20 మంది బృందం ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇది చాలా సెన్సేషన్ సృష్టించింది. ఇది కేసు కట్టి మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరూ, లక్కవరం ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా చాలా రోజులు దాన్ని, చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది ఒక 176 కుటుంబాల యొక్క బంగారం, అది ఓన్లీ బంగారం కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి, చాలా మధుర స్మృతులు ఉంటాయి, దాంట్లో మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్లి కోసం చేసుకున్న బంగారు కావచ్చు, ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంకులో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు, అలాంటి బ్యాంకులో ఆ బంగారు పెట్టుకుంటే ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతో ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్లు తీసుకోవడము, ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి ఎఫెక్ట్ అయినాయి. సో అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఎస్పీ గారి టీము ఇంకా ఫర్దర్గా ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్య పాత్రకి సూత్రధారి ఎవరంటే ఈ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు. ఈయన దగ్గర నుంచి 4 కిలోల 120 గ్రాముల బంగారము, 10 లక్షల రూపాయల నగదు కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం విలువ సుమారు ఇప్పుడు 5.81 కోట్లు. బ్యాంకర్స్కి ఏం చేస్తాడు, 100 గ్రాముల బంగారం ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత బంగారం మాత్రమే దాంట్లో ఉన్నట్టు చూపించి అంత ఆర్నమెంట్స్ మాత్రం బ్యాంకుకి ఇస్తాడు. సో బ్యాంకు వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళ అప్రైజల్ స్లిప్కి వాళ్ళ దగ్గర ఎంత లోన్ ఉందో సరిపోతుంది, అనుమానం రాదు. ఇది ఒక పెద్ద ఎంఓ చేశారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఈ మోసాలు చేయడం జరిగింది. కొంతమంది ఎలాంటి కస్టమర్స్ చాలా నమ్మకంతో ప్రతిసారి బ్యాంకు కూడా పోరాట, రాజన్న మా బంగారం పంపిస్తున్నాను మీరు లోన్ ఇవ్వండి అంటే వీడే క్యాష్ తీసేసి బంగారం ఇచ్చేస్తాడు. అది బ్యాంకులో ప్లెడ్జ్ చేశారా, లోన్ మీ పేరు మీద ఓపెన్ అయిందా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్కి ఉంది. బ్యాంకులో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడని ఆడిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి 100% ఆడిట్ చేసేది ఒక్కొక్క బ్యాంకుకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ బ్యాంక్కి 25% గోల్డ్ లోన్స్ క్వార్టర్స్కి ఒకసారి రీఅప్రైజ్ చేస్తారు. సో వీడియో అప్రైజర్ కాబట్టి అక్కడ మేనేజ్ చేసుకోవడానికి ఉంది, ఏ 25% అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ దగ్గర ఉన్న స్లిప్ కరెక్టే, బ్యాంక్లో ఉన్న గోల్డ్ కరెక్టే,
ఇతను కస్టమర్కి ఇచ్చే స్లిప్ తప్పు. కస్టమర్ దగ్గర ఇతను 1 కిలో తీసుకుంటాడు అనుకోండి గోల్డ్, 1 కిలోకి 1 crore లోన్ వస్తుంది అనుకుందాం. లేకపోతే ఆయన 1 కిలో పెట్టినా కూడా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారము, ఆ హారం పెడితే మీకు హారం విలువ 20 లక్షలు, కానీ ఆయనకు అవసరం ఉన్నది ఎంత? 10 లక్షలు. ఆ 10 లక్షలకి లోన్ అడుగుతాడు, కానీ నా హారం మొత్తం లోన్ ఇవ్వమని అడగడు కదా. సో ఈ వ్యక్తి ఏం చేస్తారు, ఆ 10 లక్షలకి సరిపడా బంగారం చూపిస్తాడు బ్యాంక్కి. సో బ్యాంకుకి రికార్డ్ సరిపోతుంది, కానీ ఈయన ఆ 10 లక్షలు కలిసిన బంగారం డైవర్ట్ చేసేస్తాడు. కస్టమర్కి తెలియదు, ఎందుకంటే కస్టమర్కి 10 లక్షలు ఇచ్చారు కదా. నీ దగ్గర 20 లక్షల విలువైన ఆభరణం తీసుకొని 10 లక్షలు లోన్ ఇచ్చామనే కస్టమర్ అనుకుంటుంటాడు. ఈ మధ్యలో ఈ 10 లక్షలు గోల్మాల్ చేస్తారు. సో ఆ రకంగా బ్యాంక్ దగ్గర ఒక స్లిప్, కస్టమర్కి ఒక స్లిప్ ఇచ్చడం వల్ల కొంచెం సర్వైవ్ అయినాడు. మా ప్రయారిటీ ఏంటి, ఫస్ట్ గోల్డ్ ప్రజలకు అందజేయాలి కదా. సో పోలీస్ అనేవాళ్ళు చాలా చాకచక్యంగా, చాలా స్ట్రాటజిక్గా చేస్తారు, అన్నీ ముందే చేయరు. వాళ్ళు ఫస్ట్ మా బాధ్యత ఏంటి, గోల్డ్ బయటికి తెప్పించడం. నెక్స్ట్ ఎవరెవరు దొంగలు ఉన్నారో అందరు దొంగలు వాళ్ళ లోపలికి పోతారు. ఏ ఒక్క నెగ్లిజెంట్ చేసిన వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో యాడ్ అయ్యారు ఆల్రెడీ. 5 more accused are already added. They will be added. సో ఎవరైతే ఈ చెప్పారు కదా, మీరు చెప్పారు కదా లోన్ ఆయన వెరిఫై చేసుకోవాలా, ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు, కస్టమర్ ప్రజెన్స్లోనే చూడడము, కస్టమర్కి రిసీట్ ఇవ్వాలి ఈయన లోన్ సంతకం పెట్టి. ఎక్కడెక్కడ అలాంటి నెగ్లిజెన్స్ ఉంటే దే ఆల్ పే ప్రైస్.